నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 14వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 4:19 వరకు, తదుపరి అష్టమి తిథి. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:05 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. గండ యోగం ఉదయం 7:26 వరకు, తదుపరి వృద్ధి యోగం. గరజకరణం మధ్యాహ్నం 3:29 వరకు, వణిజకరణం రాత్రి 4:19 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 3:08 నుండి 4:53 వరకు, అమృతకాలం ఉదయం 6:14 నుండి 7:57 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:41, చంద్రోదయం ఉదయం 11:12, చంద్రాస్తమయం రాత్రి 12:33. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు, మరలా రాత్రి 11:06 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. ఈరోజు గంగా సప్తమి, గంగా జయంతి. గంగాదేవి భూమి మీదకు వచ్చే సందర్భంలో ఆ ప్రవాహ పరవళ్లకు భూమి కొట్టుకుపోతుందనే ఆలోచనతో శివుడు తన జటాజూటంలో గంగను పెట్టుకున్నాడట. తన పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కోసం వారి అస్థికల మీద గంగా నది ప్రవహింప చెయ్యాలి అని భగీరథుడు శివుని గురించి ఘోర తపస్సు చేయగా మెచ్చిన శివుడు గంగా నదిని భూమి మీదకు వదిలాడట. పరవళ్లు తొక్కుతూ గంగా నది జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తిందట. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగా జలాన్ని మొత్తం తాగేశాడట. భగీరథుడు ప్రార్థన మేరకు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి నుండి గంగా నదిని వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి తిథి రోజు వదిలిపెట్టాడట. జహ్ను మహర్షి నుండి పునర్జన్మ పొందినది కాబట్టి గంగా నదిని జాహ్నవి అని పిలుస్తారు అని పురాణ కథనం. ఈ రోజును జహ్ను సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు గంగా నదిలో పుణ్య స్నానాలు చేయడం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. దగ్గరలోని నదులలో లేదా సరస్సుల్లో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. పుణ్య స్నానాలు చేయడానికి అనుకూలమైన ముహూర్తం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఈ రోజు నుండి శ్రీ నృసింహ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు విద్యారణ్య స్వామివారి జయంతి. విద్యారణ్య స్వామివారు వైశాఖ శుక్లపక్ష సప్తమి తిథి రోజు ఏకశిలా నగరం అంటే ప్రస్తుత వరంగల్లో జన్మించారు. వీరిని మాధవాచార్యులు అని కూడా పిలుస్తారు. విజయనగర సామ్రాజ్య స్థాపనలో ముఖ్య భూమికను పోషించి ఆస్థాన సిద్ధాంతిగా కూడా కొనసాగారు. తదనంతరం క్రీస్తు శకం 1380-1386 మధ్య కాలంలో శృంగేరి శారదా పీఠానికి 12వ జగద్గురువులుగా ఉన్నారు. హిందూ వేదాంత సారాన్ని గ్రహించి సర్వదర్శన సంగ్రహ అనే అద్వైత సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఈరోజు దేవి కన్యాకుమారి జయంతి. నిరయన రవి వృషభ రాశిలోకి సాయంత్రం 5:54 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి వృషభ మాసం ప్రారంభమవుతుంది. తమిళ సౌరమాన పంచాంగం ప్రకారం వైకాసి మాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు వృషభ సంక్రాంతి. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం ఈ రోజు పగలు 11:10 నుండి సాయంత్రం 5:54 వరకు ఉంటుంది. ఈరోజు ద్వాపర యుగాది. పితృదేవతలకు శ్రార్థ కర్మలు నిర్వర్తించడానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు రాత్రి 4:37 నుండి రేపు ఉదయం 9:02 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 18:57 చేరుకోవడంతో రేపు ఉదయం 6:28 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు మధ్యాహ్నం 1:05 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గంగాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.